మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హార్ముజ్ జలసంధిపై ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ క్షేత్రంగా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలపై ఇరు దేశాలు పట్టు బిగించడంతో అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. తాజాగా అమెరికా విధించిన దిగ్బంధనం, ఇరాన్ వసూలు చేస్తున్న టోల్ ట్యాక్స్ నౌకాయాన సంస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అంతర్జాతీయ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ నివేదిక ప్రకారం గత నెలలో ఇరాన్ రేవులపై విధించిన దిగ్బంధనంలో భాగంగా ఇప్పటి వరకు 65 వాణిజ్య నౌకలను మళ్లించగా 4 నౌకలను నిర్బంధించారు. ఇందులో ఇరాన్తో సంబంధం లేని ఇతర దేశాల నౌకలు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఇరాన్ తన పంథాను మార్చుకుంది. హార్ముజ్ జలసంధి పరిధిని 30 మైళ్ల నుంచి ఏకంగా 300 మైళ్లకు విస్తరించామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. తమ ప్రాంతం గుండా వెళ్లే నౌకలు ఖచ్చితంగా తమ అనుమతి తీసుకోవాలని, టోల్ చెల్లించాలని నిబంధనలు పెట్టింది. గ్రీస్కు చెందిన అజియోస్ ఫానోరిస్ 1 అనే భారీ ఆయిల్ ట్యాంకర్ ఇరాన్ అనుమతితో ప్రయాణించినప్పటికీ అమెరికా ఆంక్షలను ఉల్లంఘించిందన్న కారణంతో అమెరికా దళాలు దానిని అడ్డుకున్నాయి. ఈ పరిస్థితుల వల్ల సముద్రంలో డార్క్ యాక్టివిటీ 600% పెరిగిందని సముద్ర నిఘా సంస్థ విండ్వార్డ్ చెబుతోంది. దాడుల భయంతో వందలాది నౌకలు తమ ట్రాన్స్పాండర్లను, కనీసం రాడార్లను కూడా ఆపేసి చీకట్లో ప్రయాణిస్తున్నాయి. ఇది పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. అటు అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని, ఎగుమతులు నిలిచిపోవడంతో ఖాళీ ట్యాంకర్లలో చమురును నిల్వ చేసుకునే పరిస్థితి ఇరాన్కు వచ్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ చమురు అవసరాల్లో 5వ వంతు వాటా కలిగిన ఈ మార్గంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ముడి చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఈ ఆధిపత్య పోరు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.